పదే పదే చెప్పడం వల్ల అది రాష్ట్రానికి నష్టం. అప్పులే కాదు ఆస్తులు కూడా 10 ఏళ్లలో సృష్టించాం. మీరు అప్పుల గురించి చెప్పి ఏకరవ పెట్టి తప్పుడు లెక్కలు చెబుతున్నారు అని నిన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ నుంచి కేటీఆర్ కామెంట్ చేశారు. సరే, కాగులో కూడా ఆస్తులు తక్కువ అప్పులు ఎక్కువ అని కాగు కూడా చెప్పినట్టుగా కొన్ని గణాంకాలు ఉన్నాయి. ఏంటి ఆస్తులు గోల అప్పులు గోల? చివరికి రాజకీయంగా బడ్జెట్ సమావేశాల్లో ఎవరు ఆధిపత్య పోరేనా, ఎవరు ఆధిపత్యం సాధించాం, ఎవరు అప్రయాండ్ అయినాం అని. ఇప్పుడు 11 రోజులు ఇంచుమించు 97 గంటల 30 నిమిషాల పైగా ప్రజాపాలన ప్రజాస్వామ్య పంతాలు సభ జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఇలా జరగలే. అర్ధరాత్రి వరకు కూడా డేటు మారింది. గత శాసనసభ సమావేశం సందర్భంగా 3:15 వరకు జరిపితే ఈసారి 12:30 వరకు కూడా సభ జరిపినాం. అంటే మాట్లాడే వారందరికీ అవకాశం ఇచ్చినాము. ప్రతిపక్ష పార్టీ అని చెప్పని వాళ్ళ సమయం తక్కువ వల్ల ఆలోచన లేకుండా ఈ తెలంగాణ ప్రజలకు మంచి చేసే సూచన ఎవరిచ్చినా తీసుకుందని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నదానికి అనుగుణంగా స్పీకర్ గంటా ప్రసాద్ కుమార్ గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు శాసనసభ వ్యవహారాల మార్చిని కూడా చెప్పిన దానికి అనుకోవడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎంత సమయం ఇచ్చినా సూచనల మాటలు రాజకీయం చేసేటువంటి కార్యక్రమం చేసింది తప్ప ఏ విలువైన సూచనలు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ రోజు నిన్న హరీష్ రావు కూడా ఏదో మాటలు గొప్ప మాటలు అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నాయి. మేము ఆశించినాం ఈ సభలోనైనా ప్రతిపక్ష నేతగా అవకాశం కల్పించినటువంటి ప్రజల పక్షాన అసెంబ్లీకి వచ్చి నిలబడి తగిన సూచన సలహాలు ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ఆశ నిరాశ అయింది. గతంలో బట్టి విక్రమార్క గారు బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు హౌస్లోకి వచ్చిండ్రు, బడ్జెట్ ప్రసంగం పూర్తి కాకపోతే వెళ్ళిపోయారు. ఈసారి గవర్నర్ ప్రసంగం వచ్చిండ్రు, వెళ్ళిపోయారు. అంటే వారి శాసనసభ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవడం కరెక్ట్ కాదేమో కానీ 60 దినాల కంటే రాకపోతే పోద్దని చెప్పని భయంతో వచ్చినట్టుగా కనిపించింది తప్ప తెలంగాణ ప్రజల పైన వారికి ఏమాత్రం ప్రేమ లేదని తెలిసింది. అంటే ఆయన అధికారము ముఖ్యమంత్రి సీట్ ఉంటుంది తప్ప నేను హౌస్కు రానటువంటి భావనలు ఉన్నట్టుగా ఇప్పుడు ప్రజలకు చెప్పడం కోసం ప్రయత్నించారు. అంటే ఇప్పుడు ఆస్తులంటే 1,00,000 కోట్లతో ఇంచుమించు 2000 అటు కావచ్చు 2,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం అయిపోయింది, పూలేశ్వరం అయిపోయింది. ఇంకా సంపద ఎక్కడ ఉంది అంటున్నా. వీళ్ళు ఇచ్చిన మిషన్ భగీరథ ద్వారా గంటకు ముందు అసలు గ్రామాల్లో నీళ్ళు లేనట్టు మిషన్ భగీరథ తీసుకొచ్చిన అప్పు. ఈ విధంగా మీరు ఏది చూడండి, సంపద అనేది ఎక్కడ లేదు. ఇప్పుడు అట్లా అనుకుంటే ఒకవేళ కాళేశ్వరం ఎక్కడో సూర్యాపేట, ఎక్కడో నల్గొండ, ఎక్కడ మన కరీంనగర్ జిల్లాలో ఎక్కడ పంట పండినా, ఎక్కడ నీళ్లు కనిపించినా ఇగో కాళేశ్వరం జిల్లా చెప్పి తీసి గోదావరి జిల్లా చెప్పి తల మీద పోసుకునే వాళ్ళు. 1,32,000 మెట్రిక్ టన్నుల వడ్లను రైతులు పండిస్తే ఓహో ఆహా ఇది కాళేశ్వరం కట్టిన తర్వాత అన్నారు. ఈసారి కాళేశ్వరం కూలింది అన్నారు. సుందిల్లా నేషనల్ సేఫ్టీ డ్యామ్ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో గేట్లు వేసి ఉంచకండి, తెరిచి ఉంచండి. సముద్రం మొత్తం వెళ్ళిపోయిన నీళ్లు చుక్క వాడలేం. అయినా ఈసారి 1,50,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించినాం. ఏది ఈ మేడిగడ్డ అన్నారు సుందిరి లేకుండానే. మరి అప్పుడు ఎట్లా అయింది, ఇప్పుడు ఎందుకు జరిగింది అనేది ఇవన్నీ కూడా ప్రజల వాస్తవాలు. ఈరోజు అప్పుల కుప్ప రాష్ట్రంగా మారిందని చెప్పకపోతే, శ్వేతపత్రం చెప్పపోతే ఊపర్ పరేషాన్ అందరూ ఊపర్ శర్వాణి అందరూ పరేషాన్ అనేటువంటి మాట మా ముఖ్యమంత్రి నోటికి ఎందుకు వచ్చింది? మనం ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజలు చెప్పకపోతే ఎలానే చెప్తే 8 లక్షల కోట్ల అప్పుకు వెళ్ళింది. వీళ్ళ ఆ రోజు ఇంచుమించు 80-90 వేల కోట్ల అప్పుతో ఇచ్చినటువంటి రాష్ట్రం ఈ రోజు 8 లక్షల కోట్ల అప్పుతో మాకు అప్పయింది. ఈ రోజు ఇలా ఉంటారు మీరు. ఈ 10 సంవత్సరాలు అప్పులు చేసిన అప్పులు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాల కోసమో మూల పెట్టుబడి దానికోసం పెట్టాను తప్ప ఏదో దుబారా కోసమో దేనికోసమో కాదు కదా అనేటువంటి దాంట్లో కూడా ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు. నేను అదే అంటున్నా. మూలధనానికి పెట్టిన కాళేశ్వరం ఇప్పుడు కూలిపోయింది కదా అంటున్నా. ఇంకేమున్నది? వాళ్ళు సంపద సృష్టించింది ఎక్కడానికి అడుగుతున్నాం. సంపద లేదు, వాళ్ళు కేవలం వాళ్ళ డబ్బును సంపాదించుకోవడానికి కోసం వాళ్ళ ప్రయత్నం తప్ప రాష్ట్రాన్ని అడ్డుపెట్టి తెలంగాణ వదని అడ్డు పెట్టుకొని వారు అవినీతి అక్రమాలతోటి ఈరోజు సంపద వాళ్ళ కుటుంబం సృష్టించుకున్న తప్ప తెలంగాణకు అదనంగా సంపద అనేది సృష్టించినట్టు ఎక్కడ కూడా మనకు కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఒక సంవత్సరంలో 1,50,000 అప్పు, 1,50,000 అప్పు, 52,000 అంటే మా గౌరవ ముఖ్యమంత్రి 1,50,000 తీసుకున్నారు. 1,53,000 నువ్వు తీసుకొచ్చిన అప్పుకు అసలు వడ్డీ కట్టినామన్నారు. అని ఇప్పుడు లెక్కలలో మనం అంతకుముందు 8 లక్షలకి ఇప్పుడు 7,30,000 ఏదో మనం కట్టిన దాంతో అసలు ఏదైనా మన బ్యాంకులో మిత్తి అసలు మిత్తి కట్టుకుంటూ పోతే ఏ విధంగా అయితే మనది అకౌంట్ లో బాకీ తగ్గుతుంది ఆ విధంగా రాష్ట్ర బాకీని కూడా తగ్గేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ శాసనసభలో అవకాశం ఇస్తే ఫక్తు రాజకీయాలు ప్రభుత్వాన్ని బాధన చేయడం, మా రేవంత్ రెడ్డి గారిని చూస్తే కంట్లో నిప్పులు పోసుకోవడం, ఈర్ష్యాభావం, ఆఖరి ఉప ముఖ్యమంత్రి గారి మీద కూడా
అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉండనివ్వలేరు వారిని, ఆ కుర్చీ లాక్కున్నది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆర్థికంగా ఇంత చక్కటి వాస్తవం దగ్గర బడ్జెట్ ప్రవేశపెడితే వారి మీద ఆరోపణ చేసేటువంటి కార్యక్రమం, బదిలీ చేసే కార్యక్రమం. అంటే మీరు ఎవరు మంచి కార్యక్రమం చేసినప్పుడు చూసి తోరుతలేరు. ఈరోజు మేము వచ్చిన ఇప్పుడు గ్యారెంటీ లేవు, గ్యారెంటీ ఆడతలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం అవుతున్నది. 150 కోట్ల ప్రయాణాలు జరిగినాయి. 5,000 కోట్లు ఈరోజు ఆడతల తరఫున బస్ కిరాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఆర్టీసీకి. ఈరోజు గృహజ్యోతి 2 యూనిట్ల కరెంట్ ఇవ్వడం జరిగింది. 21,000 అప్పులు అనే పేరుతో హామీలు ఎగ్గొట్టాలనే ఆలోచన ఉంది అనేది ఒక విమర్శ కూడా చేస్తున్నారు మీ మీద. లే ఇచ్చిన మాట తప్పకుండా ముందుకు పోయే ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. వాళ్ళు రైతు రుణమాఫీ చేస్తారు, పావుల వేసారు. మేము అలాగే 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాం. 25 లక్షల ఇంచుమించు 50,000 కుటుంబాలకు 2 లక్షల లోపు రుణ విముక్తిని చేసినాం. కొత్తగా రుణం తీసుకుని పరిస్థితి చేసినాం. 2014 నుంచి 18 నుంచి 23 వరకు అసలు వీళ్ళకు పాస్ పుస్తకం రైతులు కన్నారు చూసి రండి. ఇక్కడ మనం వచ్చిన తర్వాత రుణ విముక్తం చేయగలిగినాము. మళ్ళీ కొత్త రుణం తీసుకోవాలి. చరిత్ర, హిస్టరీ. దేశంలో ఏ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. గతంలో రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ యూపీ ప్రభుత్వంలోనే రుణమాఫ్ అంటే రుణ విముక్తి కాబట్టి రైతు కొత్తగా మళ్ళీ పాస్బుక్ లోన్ తీసుకున్నాడు. అలాంటిది 25,25,000 వాళ్ళు ఇచ్చింది కూడా మా ముఖ్యమంత్రి గారు కళ్ళకు కట్టినట్టు చెప్పడం జరిగింది. ఈ రోజు అదే సిద్దిపేట కానీ, అదే సిరిసిల్ల కానీ, లేదు గజ్వేల్ కానీ గతంలో ఇంచుమించు 100 కోట్లు ఉంటే సార్ 2,000 కోట్ల పైబడి ఇచ్చినాం. వాళ్ళు ఇచ్చిన డబ్బు కంటే అదనంగా ఆయన నిజం ఇప్పుడు ఆయా గ్రామాల వరకు కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం. అంటే పథకాలను ఎట్టి పరిస్థితుల్లో అమలు చేస్తాం, ఇబ్బంది లేదు. ఏదైతే 6 గ్యారెంటీ అమలు చేస్తా ఉన్నాం, 2,000 పెన్షన్ 4,000 చేసుకున్నది, కొత్తగా 2,500 పెన్షన్ ఇస్తాను ఎంచుకోవాల్సింది. అది కూడా రాష్ట్ర ప్రజలు చెప్తా ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటుంది. వాళ్ళు కూడా ఇప్పుడు రాజీవ్ యువ వికాసం 6,000 కోట్లు 5 లక్షల మందికి అది కూడా ప్రారంభం చేసి జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం 5 లక్షల మంది కూడా ఈరోజు 4 లక్షల రూపాయల వరకు మేము రుణాలు ఇవ్వాలని చెప్పి 6 లక్షల కోట్లతో పాటు 3 లక్షల ఇంకా అదనంగా కూడా తీసుకుని ఇవ్వాలని చెప్పి గుర్తు తీసుకున్నాం. ప్రతిదీ గుర్తుంది. గల్ఫ్ ప్యాకేజ్ కూడా అంతకుముందు రాజశేఖర్ ముఖ్యమంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ లో జరిగితే 1 లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళం. ఒక విషయం చెప్తుంది సబ్జెక్టు. ఈ 10 ఏళ్లలో బొగ్గుబాయి, బొంబాయి, భీవండి, గల్ఫ్ బాధలు తీరుస్తా గల్ఫ్ లో మరీ సైలెన్స్ ఇస్తాడు. 10 సంవత్సరాలు శ్రీనివాస్ భాయ్ సాబ్ తినన్న 10 సంవత్సరాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లెక్కల ప్రకారం 1,200 పైన పార్థివ దేహాలు శివపెట్టిన వస్తే అన్నాపై సివిలర్. ఈరోజు మనం ఇచ్చిన మాట ప్రకారం అక్కడ గల్ఫ్ కేడ్ల వారు యోగ్యవద్దు తిరిగి రావాలి, ఎవరికి ఏం కావద్దు నా భగవంతుడు మొక్కుదాం. కానీ ఎవరైనా ఇబ్బంది చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం మొదలుపెట్టినాం. ఈ విధంగా అసలు వాళ్ళ 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఏ ఒక్కదానికి పాలసీ లేదండి. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ ఒక్కొక్క రంగానికి ఒక పాలసీ తీసుకుని వస్తున్నాడు. ఇది భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా అందరికీ. అసలు వాళ్ళు పాలసీ లేదు. వాళ్ళ రాజ్యం అంతా కూడా వెనకటి జమీందారుల రాజ్యంలాగా నడిపించినటువంటి. ఇప్పుడు కాళేశ్వరానికి ఇంజనీర్ రాయనే, డిజైనర్ రాయనే, కాంట్రాక్టర్ రాయనే, కూలిపోతే ఏం చేస్తుంది? అందుకే మేము ప్రజలకు మీ ప్రజలకు ఒకటే మీ ద్వారా బిగ్ టీ ద్వారా ఈ రాష్ట్ర శాసనసభ సమావేశాల నుంచి పారిపోయింది బీఆర్ఎస్ పార్టీని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నేతగా ప్రజలు అవకాశం ఇస్తే కేసీఆర్ వచ్చి సూచన సరి చేయలేదు. ఇది గమనించాలని చెప్పండి మీరు చెప్పదలుచుకుంటాం. రైట్. బొల్లమల్లాది గారు, ఒకటైతే సరే, ఎవరి వాదన వాళ్ళు, ఎవరి గణాంకాలు మేము 10